ఐ లవ్ మానా బాగుంది కదా. మనమైతే ఇండియా ఫస్ట్ విలేజ్కి వచ్చాం. అంటే బద్రీనాథ్ నుండి ఒక 2 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్తున్నాము, మానా విలేజ్కి. మనం విలేజ్ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. నేను బద్రీనాథ్ యాత్ర కంప్లీట్ అయ్యింది కదా, నేను చెప్పాను కదా మానా విలేజ్కి వెళ్తామని. ఇంకో మార్నింగ్ లేచి మానా విలేజ్కి వెళ్తున్నాం. జై భవాని, హరహర మహాదేవ్, జగదంబ. ఒంట్లో ఒకటి బాగాలేదు, అయినా సరే నడుస్తున్నాడు. మొత్తం హిల్ వ్యాలీ, మొత్తం హిమాలయ కదా. హిల్ వ్యాలీ చూడండి ఎలా ఉందో. మొత్తం ఇలాగా కార్లు ఎక్కడ ఆపేశారు. ఒక 2 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి మానా విలేజ్కి. అక్కడ కొండలు ఎలా ఉన్నాయో, అంత బాగున్నాయి కదా. కానీ ఏదైనా ఒక ఊరికి వెళ్ళి ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలబ్బా. నిజంగా ఉత్తరాఖండ్ హైలైట్ తెలుసా, ఎందుకంటే యాత్రా స్థలాలుని నెక్స్ట్ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు చాలా ఎక్కువ అనమాట ఉత్తరాఖండ్ మాత్రం. యాచ్ కంట్రీలో ఉన్నట్టున్నాం. జై భవాని. ఇండియా ఫస్ట్ విలేజ్ లాస్ట్ అన్నట్టు. ఒకప్పుడు లాస్ట్ అనేవారు, ఇప్పుడు బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఇండియాని ఇది లాస్ట్ కాదు, ఇదే ఫస్ట్ విలేజ్ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఫస్ట్ విలేజ్ చేస్తారు. డ్రెస్సులన్నీ అమ్ముతున్నారు చూడండి. మన ఊర్లోకి అయితే వెళ్తున్నాము. నిజంగా ఇలాగా మార్కెట్లు ఉంటాయి ఊర్లోని. ఒక 2 కిలోమీటర్ల వరకు నడాలి. ఇలాగ వెళ్తూ కొద్దు ఇలాగే ఉంటాయి షాపులు. మామూలు ఊరిలాగా ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఇండియా ఫస్ట్ విలేజ్ కదా, ఇంకో మొత్తం వ్యాలీస్ ఇవన్నీ ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. మన్నా విలేజ్కి ఇలాగా వెళ్తున్నాం కదా, నిజంగా హైలైట్. కానీ ఊరు బాగుంది. జై బోలో బద్రీనాథ్ మహారాజ్కి జై. కానీ బాగుంది చూడండి ప్లేస్ కరెక్ట్గా. ఇంకా ముందుకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు వ్లాగ్ వీడియోలు చేయలేదు, కానీ ఫస్ట్ టైం కదా వ్లాగ్ వీడియోలు చేయడం. ఏమో వ్లాగర్ని కూడా అయిపోతానేమో, మార్షల్ ఆర్టిస్ట్ నుండి ట్రై చేద్దాం, అన్నీ ట్రై చేద్దాం. మనలో అన్ని కళ్ళలో ఉన్నాయి కదా. రేంజ్ ఎలా ఉందో మన్నా విలేజ్. ఇక్కడ నుంచి వస్తుంటే రేంజ్ గట్టిగా ఉంది, బాగానే ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం. కానీ హైలైట్ అబ్బా నిజంగా, విలేజ్ బాగానే ఉంది. వందే భారత్ పుల్ అంట, చెయ్యి లాంటిది ఏదో ఉంటుందంట. ఇది కొద్దిగా ముందుకెళ్ళాలంటే ఎక్కడి నుండి అంట. సరస్వతి నది కూడా ఎక్కడే ఉంటుంది, అది ఎక్కడి నుండి వస్తుంది. వెళ్దాం పదండి. అది భలేగా ఉంది కదా, వ్యూ పాయింట్ మొత్తం సూపర్గా ఉంది కదా. కరెక్ట్గా నది ఎలా పడుతుందో పర్ఫెక్ట్గా ఉంది కదా. అది కాకపోతే చదివేస్తుంది కానీ పర్లే. ఇక్కడ హిమాలయస్ భలే కనపడుతుంది. హిమాలయస్ చూడండి ఎలా కనపడుతున్నాయో కరెక్ట్గా, బాగుంది కదా. అది సరస్వతి నది, కరెక్ట్ చూడండి సరస్వతి నది. ఇది ఎలా వస్తుంది చూడండి సరస్వతి నది. జై మా సరస్వతి. చూడండి ఫ్రెండ్స్, ఇది సరస్వతి నది. మన్నా విలేజ్లో ఉంది కదా సరస్వతి, మన్నా విలేజ్లో ఉంది సరస్వతి నది. ఇక్కడ నుండి చూడండి, అక్కడ వాటర్ పట్టుకొని తీసుకొని వెళ్తారన్నమాట సరస్వతి నది. టెంపుల్ ఇది. సరస్వతి నది ఎలా వస్తుందో అది సరస్వతి నది అనమాట. అక్కడ నుండే చూడండి మన్నా విలేజ్లో. మన్నా విలేజ్ సరస్వతి నది దగ్గర టెంపుల్కి వచ్చాం. వేదవ్యాస మహాముని అనమాట, వేదవ్యాసుడు అనమాట. ఇలాగా పాండవులు నడుస్తూ నడుస్తూ స్వర్గారోహణం చేశారు కదా, మార్గం ఇది. జై బోలో బద్రీనాథ్, జై బోలో. చూడండి కరెక్ట్గా యుధిష్ఠిరుడి ముందు ఒక కుక్క వెళ్తాయి కదా, అది చెప్పిన పాండవులు వెళ్తున్నారు కదా అలాగా. అక్కడ చూడండి మన విలేజ్ నుంచి సెంటర్ ఇది. బాగుందా? చూసారు ఎలాగుందో క్లౌడ్స్, హిమాలయాస్.
షాప్కి వచ్చినట్టు ఉంది, అందుకే ఐలో మానా రాగానే కొద్దిగా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఐలో మానా బోర్డు. ఇది చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో. మొత్తం చుట్టూ పర్వతాలు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది కదా. చూడండి చుట్టూ ప్లేసెస్ మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పాలన్నమాట. ప్రకృతిలోకి వచ్చినట్టు ఉంది. చూడండి రేపు చూడండి, పాండవులు అధిరోహిస్తున్న అది స్వర్గానికి అధిరోహిస్తున్న ప్రతిమలు కూడా చూడండి. నిజంగా విలేజ్ మాత్రం సూపర్ హైలైట్గా ఉంది కదా, నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. నిజంగా మాత్రం ఈరోజు హ్యాపీగా ఉంది మానా విలేజ్ వచ్చినందుకు, ఎందుకంటే కొద్దిగా ప్రకృతిలోనే వచ్చినట్టు అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా సూపర్. అది ఇండియా ఫస్ట్ టీ షాప్, అదే మన్నా విలేజ్ స్టార్టింగ్ అంట, పాయింట్ అంట. మనం భీంపుల్ దగ్గర సింపుల్ అంటారు అనమాట. ఇది సరస్వతి నది ఉంది కదా, సరస్వతి నది దగ్గర ఉంటుంది భీంపుల్. ఇది భీంపుల్ చూడండి ఎలాగుందో. సరస్వతి నది పక్కన చూడండి కరెక్ట్గా సరస్వతి మాత. అక్కడ వాటర్ పట్టుకొని తీసుకొని వెళ్తాం అనమాట. మనకనే సరస్వతి నది చూడండి, సరస్వతి నది. మనం ఇప్పుడు చూస్తున్న ప్రదేశం కేశవప్రయాగ అంటారు. ఈ సంగమాన్ని మనం కేశవప్రయాగ అంటాము. ఒకసారి చూడండి ఎంత క్లియర్గా ఉందో. రెండు నదులు కలియక చూసారా, దాన్నే కేశవప్రయాగ అంటారు అనమాట. ఒకసారి చూడండి.